రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉంటుందంటే, ఈరోజు నీ జేబులో డబ్బులు లేవన్నా, కానీ ఒక టైంలో నువ్వు రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 10 రోజుల తర్వాత కావచ్చు, అండ్ మీ దగ్గర కంపల్సరీ మనీ వస్తుంది రియల్ ఎస్టేట్లో. రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే నాలెడ్జ్ ఉండాలా, అదృష్టం ఉండాలా? ఇక్కడ నేను సేమ్ ఇప్పుడు మీరు అడిగినట్టే, నేను ఈ రోడ్లోనే ఎందుకు కొనాలి, ఇదే క్వశ్చన్ అడుగుతారు. ఇంకా ఏడైతే ఐదే ఎందుకు చెప్పిండని చెప్పేసి నమ్మొద్దు. అంటే ఇప్పుడు మిడిల్ పర్సన్ అన్న ఒక పర్సన్ అయితే కంపల్సరీ ఉండాలి. వాళ్ళకి పే చేసే జస్ట్ స్మాల్ అమౌంట్ స్మాల్ అమౌంట్. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్నాయి కానీ అంటే చెప్తున్నా కదా, అంటే మన హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ తగ్గింది లేదన్న. అంటే హైదరాబాద్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎవ్రీ ఇయర్ 40% ఇంక్రీజ్ కంపల్సరీ. ఓన్లీ రియల్ ఎస్టేట్లో ఉండాలి, చెయ్యాలి, నువ్వు మంచిగా ముందు పోవాలని ట్రస్ట్ అంతే. సో ఉన్నది ఉన్నట్టు కిలోమీటర్స్తో సహా విత్ ఇన్ మన 100 మీటర్స్ ఉంటుంది చూసినా, దాంతో సహా చెప్తున్నాం అన్న. ఎందుకంటే హార్డ్ అండ్ మనీ, వాళ్ళు రిటైర్ అయిన పైసలు తీసుకొచ్చి మా చేతులు పెడుతున్నారు. చాలా బాధ్యతగా మేము వాళ్ళకు ప్రతిదీ డెలివరీ చేయాలి మేము. నాకు ఫస్ట్ సేల్ వచ్చే వరకు 6 months పట్టిందన్న. 6 months. ఈ 6 monthsలో ఎవ్రీడే లెర్నింగ్ అనమాట. గుడ్ థింగ్ ఏంటంటే వితౌట్ సైట్ సీయింగ్ ప్లాట్ కొన్నారన్న ఒక 3-4 కస్టమర్స్. ప్లాట్ బెటరా, ఫ్లాట్ బెటరా, ఇల్లు బెటరా? ప్లాట్ కొనాలనుకోండి. సపోజ్ కస్టమర్ ప్లాట్ కొనడానికి వచ్చిండు, సపోజ్ సింపుల్గా ఏమంటుందో లీగల్ ఒపీనియన్ అడుగుతుండు. లీగల్ ఒపీనియన్ పంపిస్తే 2 నిమిషాలలో ChatGPT మొత్తం చెప్పేస్తుంది, నీకు చాలా క్లుప్తంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కస్టమర్ ఏం అడగకుండా ప్లాట్ కొనిపోయింది అనుకోండి, మనకేం తెలియదు. ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వ్లాగింగ్ స్టైల్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము. ఇప్పుడైతే మార్నింగ్ పొద్దున 8:30 అవుతుంది. సాగర్ హైవే దగ్గర ఒక వెంచర్ ఉంది, హైవే ఫేసింగ్తో ఉంటుంది వెంచరు. ఆల్రెడీ ఎదురు చేసాము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నాము. మనకు ఆల్రెడీ క్యాబ్ వచ్చి బయట వెయిట్ చేస్తుంది. ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటాడో తనే వచ్చారు పికప్ చేసుకోవడానికి, వెంకటేష్ గారు. వెళ్తూ తనతో మాట్లాడదాం, అసలు తన రియల్ ఎస్టేట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, తను ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి, తనకి ఇన్స్పిరేషన్ ఎవరు, ఈ డీటెయిల్స్ అని మాట్లాడుకుందాము. వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బయలుదేరదాం. రైట్, ఓకే. ఇప్పుడు ఇక్కడే రాఘవేంద్రలో టిఫిన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం వెంచర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది సాగర్ హైవేలో ఉంటుంది, ఇబ్రాహీంపట్నం కంటే ముందే ఉంటుంది. ఫుడ్ బాగుంటుంది ఇక్కడ. హలో వెంకటేష్ అన్న, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? టిఫిన్ మాత్రం చాలా అద్భుతంగా చేయించారు, చాలా బాగుంది టిఫిన్. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళ కోసం ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు వెంకటేష్ అండి. సో నేను 9 years నుంచి ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నా. నేను ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత కంప్లీట్గా నా ఫీల్డ్ మొత్తం ఇదే అనమాట. సో ప్రజెంట్ నడుస్తుంది అలా. అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత వెంటనే రియల్ ఎస్టేట్ రావాలి ఎందుకు అనిపించిందన్న? యాక్చువల్గా మా బావగారు ఇందులో రియల్ ఎస్టేట్లో చేస్తున్నారు. సో ఆయన ద్వారా నేను రావాల్సి వచ్చింది. సో లేదు, దీంట్లో మంచిగా ఉంటుంది లైఫ్, వచ్చి చేసుకో, ఇన్వెస్ట్మెంట్ చేసుకో, ప్లస్ ఇలా కూడా చేసుకో అని చెప్పేసి, మన బావ సొంత కంపెనీ ఇది. మనం ఇప్పుడు వెంచర్కి వెళ్తున్నాం కదా, అది మా బావగారు సొంత కంపెనీ, అంటే ఇప్పుడు మేము చేసేది అనమాట. సో ఆయన వల్ల మేము ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఇందులోకి. ఇప్పుడు మీ బావగారు చెప్పినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, అయ్యో అనవసరంగా వచ్చి అనుకుంటున్నారా? లేదు, హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. లైఫ్ మంచిగా ఉంది కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ప్లాట్లు ఉన్నాయి, ఇంకా ఫర్దర్గా కూడా కొనే అంత అది వచ్చింది కాబట్టి కంపల్సరీ అయినా ఇంకా ఇన్స్పిరేషన్ అనుకోవాలి అన్నీ. ఇప్పుడు ఇన్ కేసు మీ బావగారు చెప్పకపోతే మీరు ఏం చేసేటోళ్ళు? ఏదో జాబ్ చేసుకునేవాడిని. ఒక ఐడియా ఉంటుంది కదా ఇది ఇదనే. యాక్చువల్గా నేను మధ్యలో ఒక బిజినెస్ చేశాను, నేను ట్రావెల్ బిజినెస్ అది. సో దాంట్లో నాకు క్యాబ్స్ ఉన్నాయి అనమాట, ఒక 70 క్యాబ్స్ దాకా ఉండే. సో అది కూడా చేసేసి ఆఫ్టర్ కరోనా తర్వాత అది షట్ డౌన్ అయిపోయింది అనమాట. దాని తర్వాత నేను ఇందులోకి వచ్చేసిన, కంప్లీట్గా ఇందులో రావడం జరిగింది. అంతకుముందు అంటే మామూలుగా నార్మల్గా చేస్తుండే అన్న, అందుకే మామూలు లైక్ ఎలా అంటే మామూలుగా పార్ట్ టైం జాబ్ లెక్క చేస్తుండే. దాని తర్వాత కంప్లీట్గా వచ్చేసిన అనమాట ఆఫ్టర్ బిఫోర్ కరోనానే. సో అక్కడ షట్ డౌన్ అయిపోయినాక ఇటు సైడ్ వచ్చేసిన, కంప్లీట్గా రావడం జరిగింది అనమాట. అది మీకు రియల్ ఎస్టేట్లో మొత్తం ఐడియా రావడానికి, మీరు సెట్ కావడానికి ఎంత టైం పట్టిందన్న? 2 years పట్టింది సార్. 2 years అనేది నేర్చుకున్నా నేను, అంటే ఎవ్రీడే లెర్నింగ్ అనమాట. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. బట్ రియల్ ఎస్టేట్ ఎంత టఫో అంత ఈజీ, చాలా ఈజీ, కానీ అంత టఫ్ కూడా. సో నీకు ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇంకోటి ఏంటంటే, నువ్వు దీంట్లో మనం ఎంత సంపాదించినా మనం కూడా ఇన్వెస్ట్ చేయాల్సిందే. ప్లాట్స్లలో మనం ఇన్వెస్ట్ చేస్తేనే మన రూపాయి పెరుగుతుంది. ఈవెన్ కస్టమర్స్కి మేము చెప్పేది ఏదో ఉండదో ఈవెన్ మాకు కూడా అది అప్లికేబుల్ అవుతుంది కంపల్సరీ అది. అట్లా ఈ 2 years పీరియడ్లో స్టార్టింగ్ పీరియడ్లో ఎప్పుడన్నా వాకౌట్ అయిపోదాం, మనకు పని చేయదేమో ఇది అనిపించిందా? అనిపించింది. ఎట్లా తట్టుకోరు దాన్ని?
ఇక కన్సిస్టెన్సీ నాకు ఫస్ట్ సేల్ వచ్చే వరకు 6 months పట్టిందన్న. 6 months. ఈ 6 monthsలో ఎవ్రీడే లెర్నింగ్ అనమాట. సో ఎక్కడి నుంచో నేను ఒక దగ్గర ఉండేది, ఒక 30 kilometers దూరంలో ఉండేది. అక్కడి నుంచి రెగ్యులర్గా మా ఆఫీస్కి వచ్చి ఆఫీస్ దగ్గర నుంచి పోయి రెగ్యులర్గా అప్పుడు కార్ ఉండేది. అంటే నీకు ఏంటంటే ఫ్యూయల్ ఛార్జెస్ కూడా ఉండకపోతుండే, కొన్నిసార్లు రెంట్కి డబ్బులు కట్టుకోవడానికి కూడా ఉండకపోతుండే. అంటే కొన్ని హడల్స్ ఉన్నాయి. సో నువ్వు ఓవర్కమ్ చేసినాము. సో ప్రజెంట్ ఓకే, అంతా సెట్ అయిపోయింది. ఇంకా మంచిగా చేయాలి అంటే చిన్న ఏజ్ కదా. సో స్టార్టింగ్లోనే వచ్చినాము. సో పడ్డాము. సో ఇప్పటికీ అంత ఫైన్ ఓకే. అంటే ఇక రియల్ ఎస్టేట్లో ఓకే ఇప్పటికి సబ్జెక్ట్ వచ్చింది. ఇంకా ప్లస్ ఇంకా నేర్చుకోవాలి, ప్లస్ ఇంకా ఇన్వెస్ట్ చేయాలి కూడా. రియల్ ఎస్టేట్ మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అరే ఈ పలానా పర్సన్ లాగా నేను కావాలి అని ఏమైనా ఉందా? మా బావగారు అండి. యాక్చువల్గా మా బావగారు ఇప్పుడు సొంత కంపెనీ పెట్టుకున్నారు. సో ఆయనకు 20 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది యాక్చువల్గా. సో అప్పటి నుంచి కూడా ఆయన చాలా ఇన్వెస్ట్ చేశాడు. నేను ఆయనను చూసే నేను ఇందులోకి వచ్చింది నేను. సో ఆయనకు ఒక ఇల్లు ఉంది, అంటే పెద్ద కార్లు ఉన్నాయి. సో ఏంటంటే ఆయన చేశాడు, ఆయన ఇన్వెస్ట్ చేసుకున్నాడు. ఆయనకు వచ్చే రూపాయికి ఇన్వెస్ట్ చేసి అదొక 4-5 రూపాయలు అయినాయి. సేమ్ ఇదే అనమాట. సో అలా ఆయనను చూసే మనం ఇన్స్పైర్ అయ్యి నేను ఇందులోకి వచ్చింది అనమాట. అట్లా క్వశ్చన్ అడుగుతాను, అందరికి తెలియాల్సిన క్వశ్చన్ ఇది. ప్లాట్ బెటరా, ఫ్లాట్ బెటరా, ఇల్లు బెటరా? ప్లాటే బెటర్ అన్న. ఎందుకన్నా? ప్లాట్ అనేది అంటే ఈ ప్లాట్ అనేది ఏంటంటే మనం ఎక్కడ పెట్టినా రూపాయికి రూపాయి పెరిగిపోతుంది అన్న. సో ఇక్కడ సిటీలో పోయినా ఫస్ట్ ఏదైనా ఫ్లాట్ అయినా అంటే మనం ఇల్లు కట్టుకోవడమైనా ప్లాట్ అయినా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ప్లాటే కదా. ప్లాట్ ఫస్ట్ కొన్నావు అనుకో, నువ్వు ఇల్లు కట్టవచ్చు, అపార్ట్మెంట్ కట్టవచ్చు, ఏదైనా కట్టవచ్చు. సో అట్లా నేను అంటే నా సైడ్ నుంచి ఫ్లాట్ నేను ఇంతవరకు నేను ఫ్లాట్ కొనుక్కోవాలి. ఫ్లాట్ కొనుక్కున్న పైసలు నేను ప్లాట్ కొనుక్కున్నాను. నా పర్సనల్ నేను ప్లాట్ కొనుక్కున్నాను నేను. సో అదేంటంటే మనం రెంట్కి ఎట్లయినా 10-12 15,000 ఎట్లయినా 2 BHK రెంట్లు దొరికిపోతాయి మనకి. సో అదే డబ్బులు నువ్వు 40 ఫ్లాట్ కొనుక్కున్నావు అనుకోండి, 45,000 30,000 45,000 ఈఎంఐ కట్టుకోవాలి. సో 10-15 years 20 years అట్లా మనకి ప్రొలాంగ్ అయిపోతుంది. మనకు 2-3 ప్లాట్లు ఉండి మంచిగా సఫిషియెంట్గా మనీ ఉన్నప్పుడు యూ గో ఫర్ ఫ్లాట్ ఆర్ మన ఇల్లు హౌస్కి వెళ్ళిపోవచ్చు. సో అలానే నేను ఫ్లాట్ కొనుక్కోవద్దని నేను చెప్పాను నేను. సో అది కూడా ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్. సో మనకు ప్లాట్ మీద వచ్చే ROI అంటే మనకంటే అప్రిషియేషన్ ఫ్లాట్ మీద రాదు, మరి ఇల్లు మీద వస్తుంది, మళ్ళీ ఇండిపెండెంట్ హౌస్ మీద వస్తుంది. ఫ్లాట్ నాట్ సజెస్టబుల్. ఫస్ట్ ఆప్షన్ అయితే ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడం బెటర్ అంటారు. ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడం బెటర్. మీకు ఎన్ని వీలైతే అన్ని నెక్స్ట్ 5 to 10 yearsలో కొనుక్కొని పెట్టుకోండి. ఇంతకుముందు రీజనల్ రింగ్ రోడ్లో అప్పట్లో 2014 అప్పట్లో 15 అప్పుడు నేను ఇంకా రాలేదు దీంట్లో, వస్తున్న అప్పుడప్పుడే. అప్పట్లో కొంగరకల్లం దగ్గర 4,000 4,500 HMDA ప్రాజెక్ట్లనే అమ్మినాం అప్పుడు. సో ఈ ప్రజెంట్ ఉన్న సినారియోలో 30,000 నడుస్తుంది అది అప్పుడు ORR దగ్గర. ఇప్పుడు అక్కడ మిస్ అయిన వాళ్ళు, అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడానికి మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో ముందు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి. ఏ హైవే అయినా ఇన్వెస్ట్ చేసుకోండి. మెయిన్ హైవే కనెక్టివిటీ ఉండి చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మన డబ్బులు అనేది రూపాయికి రూపాయి పెరగడమే మన కాన్సెప్ట్ అనమాట. ఎవరిదైనా సరే అన్న, ఇప్పుడు మీది కానీ నాది కానీ, ఇప్పుడు నేను నా దగ్గర ₹1,00,000 నా ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షలు ఎట్లా అవుతుంది? ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే సాధ్యం. రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి డబ్బులు వస్తాయి. అరే మనకు అర్థం కాదు అది వచ్చేది ఎట్లుంటుంది. మనం 10 ప్లాట్లు కొనుక్కున్నాం అనుకో, దాంట్లో ఒక్క ప్లాట్ అమ్మినా విల్లా వస్తుంది సిటీలో ఒక సర్టెన్ టైం ముందుకెళ్ళినప్పుడు. సో దాన్ని బేస్ చేసుకుని అదే నమ్ముతాను నేను. సో నా కస్టమర్స్కి కూడా అదే చెప్తాను నేను. అట్లా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ కస్టమర్స్ కానీ ఎలా ఉన్నారో, ఏం మార్చుకోవాలి వాళ్ళు? సార్ రెగ్యులర్ అప్డేట్ అన్న. అంటే ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటే, మనం ఈరోజు ట్రెండ్ ఏం నడుస్తుందో దానికి ఆటోమేటిక్గా మనం ఆ స్కిల్ నేర్చుకోవాల్సిందే. కస్టమర్స్ దగ్గరికి మనం రీచ్ అవ్వాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. మరి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి వేరే ఆప్షన్ లేదు. మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి ప్లాట్స్ మీద. మనం కూడా కొంతమందికి ఇన్వెస్ట్ చేయించాలి. దాని మీద వచ్చి ఒక ₹1.5 ఏమో చూసుకొని మనం రెగ్యులర్. ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ కూడా చాలా స్మార్ట్ అయిపోయారు సార్ ఇప్పుడు. అంటే ఆప్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఇంకొకటి ఏంటంటే అంటే ఇంకా క్లారిటీగా వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేస్తుంది. అది చాలా బెటర్ అనమాట. సో క్లారిటీతో ప్లాట్ కొన్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు అనమాట. సో ఇప్పుడు అంతా ఫింగర్ టిప్స్ అయిపోయింది కాబట్టి, అంటే ఈసీలు చెక్ చేసుకోవడం కానీ, డాక్యుమెంటేషన్ కానీ, సో అంటే ఏ టూల్స్ వచ్చి ChatGPT ఇవన్నీ వచ్చినాయి అనుకో, ఇంకా నీకు నెక్స్ట్ లెవెల్ మీకు అర్థమైపోతుంది. ఆ ట్రీ ఏంటిదో అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలనుకోండి, సపోజ్ కస్టమర్ ప్లాట్ కొనడానికి వచ్చిండు. సపోజ్ సింపుల్గా ఏమంటుందో లీగల్ ఒపీనియన్ అడుగుతుండు. లీగల్ ఒపీనియన్ పంపిస్తే 2 నిమిషాలలో ChatGPT మొత్తం చెప్పేస్తుంది. నీకు చాలా క్లుప్తంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అది ఒక్కటి చూస్తున్నాడు, ప్లాట్ కొనేస్తున్నాడు.
అంటే నీకు అన్ని డాక్యుమెంట్స్ ఉంటున్నాయి కదా. సో కొన్ని ఓవర్లుక్లో కొన్ని డాక్యుమెంట్స్ ఈసీలు చెక్ చేసుకున్నాడు, ఒక ఈసీ కొట్టినా మొత్తం ట్రీ మొత్తం వచ్చేసాయి, ఈ రోజు వరకు ఎంత ఉందో అన్నీ నీకు ఎక్కడెక్కడ ఏమేమి పోయింది ఏంటి దాన్ని క్లియర్గా ఇచ్చేస్తున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ కూడా చాలా ఈజీ అయిపోయింది, కొనడానికి ఈజీ అయిపోయింది, కొనుక్కుంటున్నారు వాళ్ళు కూడా. మనం ఎంత అప్డేట్ అయిపోతున్నారు వాళ్ళు కూడా అంతే అప్డేట్ అయిపోతున్నారు అట్లా. ఇప్పుడు అందరు కస్టమర్స్ ఒకలా ఉండరన్న, కొద్దిగా మీరు ఫేస్ చేసిన కస్టమర్స్ ఎవరు ఉన్నారా, కొద్దిగా హార్డ్ అనిపించిన కస్టమర్స్ ఎవరు ఉన్నారా? అంటే కస్టమర్స్ అంటే 10 మంది 10 రకాలుగా ఉంటారన్న. సో అందరినీ ఫేస్ చేసి అందరినీ ముందు తీసుకొని పోవడమే మన బాధ్యత యాక్చువల్గా. సో టఫ్గా అంటే ఉంటారన్న వాళ్ళు ఎంత టఫ్గా ఉన్న కస్టమర్ అంత నాకు నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు కస్టమరు ఏం అడగకుండా ప్లాట్ కొనిపోయింది అనుకోండి, మనకేం తెలియదు. కస్టమర్ నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలన్నప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే కస్టమర్కి రెడీగా ఉంటాను నేను దానికి. ఇప్పుడు నా దగ్గర ఆ సోర్స్ లేకపోయింది అనుకోండి, ఆయన అడిగిండు, సో నేను తెలుసుకుంటే అట్లా కాదు ఇట్లా చేయండి ఇట్లా చేసుకోవాలని చెప్పేసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అక్కడికి ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, రిజిస్ట్రేషన్ చేసేస్తాము. సో నెక్స్ట్ వచ్చిన కస్టమర్కి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. నాకు తెలియని కూడా తెలిసినప్పుడు అటువంటి నెక్స్ట్ కస్టమర్కి కూడా ఆ ఫెసిలిటీస్ ఉంటాయి కదా. సో అంటే ఎక్కడ ఇబ్బంది పడింది ఏం లేదు. ఈ 9 సంవత్సరాలలో చాలామందికి రిజిస్ట్రేషన్ చేసినాము. కొంతమందికి హార్ష్గా ఉంటారు, కొంతమంది నార్మల్ సాఫ్ట్గా ఉంటారు. హార్ష్గా ఉండేటోళ్ళు కూడా ఆటోమేటిక్గా ఫ్యామిలీ మెంబర్స్ చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో చాలా హార్ష్గా ఉంటారు, ఫుల్ స్ట్రిక్ట్గా హార్ష్గా ఉంటారు. ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోయి మన సర్వీస్ని చూసి సర్వీస్ నచ్చి ఆటోమేటిక్గా వెంకట్ ఎలా ఉన్నావు బాగున్నావు, పండగలకి మేము విజ్ చేసే లేట్ అయినా మాకన్నా ముందే వాళ్ళు విజ్ చేస్తారు. అలా ఉంటారు కొంత కస్టమర్స్. అంటే కస్టమర్స్ ఒక్కసారి మనల్ని ఓన్ చేసుకున్నారు అనుకోండి అన్న, ఇక ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలుస్తారు, ప్రతి దానికి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా పిలుస్తారు అనమాట. అంటే వాళ్ళ యొక్క అంటే ఇప్పుడు మనీ అంటే నార్మల్ విషయం కాదన్న, ప్రతి ఒక్క హార్డ్ అండ్ మనీ. వాళ్ళు రిటైర్ అయిన పైసలు తీసుకొచ్చి మా చేతులు పెడుతున్నారు. చాలా బాధ్యతగా మేము వాళ్ళకు ప్రతిదీ డెలివరీ చేయాలి. మేము చాలా బాధ్యతగా మేము ఉండాలి. అసలు వాళ్ళు మా మీద పెట్టిన నమ్మకం ఇంకా అంటే బరువు పెట్టినట్టే మా మీద. ప్రతి ఒక్కరికి నువ్వు ఎంత బాగా రీచ్ అయ్యి నువ్వు ఎంత బాగా సర్వీస్ ఇస్తావో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా 10 మంది ఒకరున్నారన్న మంచి సాటిస్ఫై అయ్యిండు, ప్లాట్ తీసుకున్నట్టు సరే ఆయన ద్వారా 10 మంది వస్తారు. వచ్చినవి కూడా సందర్భాలు కూడా ఉన్నాయి అట్లా. సో వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటంటే మన పని ఏంటంటే హార్ట్ఫుల్గా సర్వీస్ ఇవ్వడమే కస్టమర్స్కి. వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎంతో కొంత వస్తే దాన్ని మనం చేసుకోవడం, అదొక జాబ్ లెక్క చేసుకోవడం తప్ప అంతే, ఇంకా వేరేది ఏం లేదు దానికి. ఇంకా మీరు మర్చిపోలేని కస్టమర్ ఎవరైనా ఉన్నారా? మర్చిపోలేని ఇంకా అంటే చేదు అనుభవమైనా మంచి అనుభవం ఏమైనా ఉందా మీరు వచ్చి నుంచి ఇప్పటి వరకు? అంటే చేదు అనుభవం అయితే ఏం లేదు, అన్ని గుడ్ థింగ్సే. అంటే చేదు అనుభవాలు వచ్చినా కూడా దాన్ని ఆటోమేటిక్గా మనం మర్చిపోయినాం. అంటే ఎప్పుడు పాజిటివ్లోనే ఉంటాము. కస్టమర్స్ అంటే ఇక దేవుళ్ళు అన్నాయి వాళ్ళు లేకపోతే నేను యాక్చువల్గా ఎవరు ఉండము యాక్చువల్గా. సో కస్టమర్స్ ఆటోమేటిక్గా అంటే గుడ్ థింగ్ ఏంటంటే వితౌట్ సైట్ సీయింగ్ ప్లాట్ కొన్నారన్న ఒక 3-4 కస్టమర్స్ వితౌట్ ఎక్కడో ఉన్నారు, స్టేట్స్లో ఉన్నారు. జస్ట్ నేను వర్చువల్గా ఒక వీడియో కాల్ చేసేసి పేమెంట్స్ పంపించి ఆ థంబ్ ఫామ్ కూడా కొరియర్లోనే పంపించారు. సో ఒక 3 కస్టమర్స్ ఉన్నారు. నాకు అంత నమ్మకం పెట్టిళ్ళన్న, అంటే అంత నమ్మకం పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి నేను అదే నమ్మకంతో అది రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళకి ప్రాపర్గా పంపించినాం. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తుంటాం అనమాట. అంత ట్రస్ట్గా వచ్చినప్పుడు, అంత ట్రస్ట్గా మన మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అనమాట, అవి గుడ్ థింగే కదా అన్నది. సో వితౌట్ సైట్ సీయింగ్ ప్లాట్ కొన్నాడంటే మీరు అర్థం చేసుకోండి అట్లా. సో అదొకటి మంచిది అట్లా. రియల్ ఎస్టేట్ మీకు ఏం నేర్పించిందన్న? మీ లైఫ్ లెసన్ ఏమైనా నేర్పించిందా మీకు? రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉంటుందంటే, ఈరోజు నీ జేబులో డబ్బులు లేవన్నా, కానీ ఒక టైంలో నువ్వు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు 10 రోజుల తర్వాత కావచ్చు అండ్ మీ దగ్గర కంపల్సరీ మనీ వస్తుంది రియల్ ఎస్టేట్లో. సో నువ్వు చేయాల్సింది కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలని. యాజ్ ఏ ఏజెంట్గా, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా నేను చెప్తున్నా, కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏమైతే రిజల్ట్ అనేది 100% వస్తుంది. నేను రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ 4 years నుంచి ఫాలోఅప్ చేస్తున్న కస్టమరు మార్నింగ్ 5:30కి ఆయనే మెసేజ్ చేసి వచ్చి ప్లాట్ కొనుక్కున్నాడు. నేను లేను కూడా సైట్లో, నేను వేరే ఊర్లో ఉన్నాను. ఆయన వచ్చి సైట్లో ప్లాట్ కొనుక్కొని వెళ్ళిపోయాడు. నేను మా టీం వాళ్ళతో మాట్లాడిపించి ఫోన్లో నేను మాట్లాడి డబ్బులు కట్టి వెళ్ళిపోయాను. 4 years నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను. సో ఏది ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు చేసిన వర్క్ మాత్రం 100% నీకు వస్తుంది, 100% వస్తుంది. సో ఎట్ ఏ టైం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ప్లస్ నమ్మకంతో పని చేయాలి. నమ్మకమే అంతే. ఓన్లీ రియల్ ఎస్టేట్లో ఉండాలి, చెయ్యాలి, నువ్వు మంచిగా ముందు పోవాలని ట్రస్ట్ అంతే. ట్రస్ట్, నాలెడ్జ్, నమ్మకంకి నువ్వు ఎంత బాగా కస్టమర్కి నమ్మకం ఇస్తావో
అంతే రిటర్న్స్ నీకు వస్తుంది. ఇంకా నమ్మకమే అంతే, ఇంకా ఇందులో ఏం లేదు రియల్ ఎస్టేట్లో. సో అదొక్కటే నేర్చుకున్నా. అదే చాలా పొలైట్గా ఉండాలి, ఇంకా నమ్మకంతో ఉండాలి. ఈ రియల్ ఎస్టేట్ నాకు ఓపికతోటి నమ్మకంతో ఉండాలి అంతే. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ నాకు ఇది ఒకటి నేర్పించింది అంతే. ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్ చేద్దాం, ఇందులోకి వద్దాం అనుకునే వాళ్ళకి, ఇన్వెస్టర్లకైనా ఏజెంట్లకైనా కొత్త యంగ్స్టర్స్కైనా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సింపుల్, వచ్చి నేను ఇంతకుముందు చెప్పింది కన్సిస్టెన్సీ అండ్ ట్రస్ట్. ఇవి రెండు ఉన్నాయనుకోండి, యూ కెన్ కమ్. ఏ రోజైనా మీకు వస్తుంది. ఈరోజు నువ్వు వెయిట్ చేయాలి అంతే. కన్సిస్టెన్సీ, నువ్వు ఈ మంత్లో నాకు రాలేదని డీల్ అయిపోయి నువ్వు మళ్ళీ వెనక్కి పోయి సేమ్ మళ్ళీ జాబ్ చేసుకుని ఇంకోటి వాటెవర్ చేసుకుని. కానీ రియల్ ఎస్టేట్లో ఉన్న డబ్బులు నీకు ఎక్కడా దొరకదు, ఎక్కడా లేవు, ఎక్కడ ఉండవు. నువ్వు ఇన్వెస్ట్ చేసినా అంతే, నువ్వు అమ్మినా అంతే, ఏదైనా అంతే. నువ్వు వచ్చే నీకు కొంచెం డబ్బులైనా సరే నువ్వు దాన్ని ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసుకొని నువ్వు కూడా ప్లాట్స్ కొనుక్కోవాలి. సో మనం కూడా ప్లాట్స్ కొనుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన వెల్త్ కూడా పెరిగిపోతుంది. అంటే కస్టమర్ సింపుల్ అండి, నేను ఒక దగ్గర 5,000 పెట్టి కస్టమర్కి ఇప్పించిన, నా దగ్గర అప్పుడు డబ్బులు లేవు. నేను 8,000 ఉన్నప్పుడు అదే బ్రాంచర్లో నేను ప్లాట్ కొనుక్కున్నా. డబ్బులు లేవు అప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు కొనుక్కున్నా. సింపుల్ అంతే. అది 8,000 ఇప్పుడు 15,000 అయింది. సింపుల్ కదా. ఈ రోజుకి ఈ రోజే, రేపటికి రేపే. ఇన్వెస్టర్స్కైనా ఏజెంట్స్కైనా ఎవరికైనా ఈరోజు పని ఏంటిది, ఆ పని అయిపోయిందా రేపటిది మళ్ళీ రేపే. అంత పోస్ట్ పోన్ ఎక్కడ చేయొద్దు. అంత ఏ పని అన్నా పెండింగ్లో పెట్టుకోకుండా వర్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిజల్ట్ 100% వస్తుంది. అదే ఒక క్వశ్చన్ లాస్ట్. రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే నాలెడ్జ్ ఉండాలా, అదృష్టం ఉండాలా? నాలెడ్జ్ ఉండాలి 100%. అదృష్టాన్ని నమ్మాలి. ఇక దేవుడు లేకపోతే మనం లేవనుకోండి. 100% అదృష్టం కూడా. ఏ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అదృష్టమా లేకపోతే నాలెడ్జా? నాలెడ్జ్ అండ్ అదృష్టం కూడా అన్న. అదృష్టం లేనిది కొంత రాదు. రెండు ఇంపార్టెంట్. మీరు 2 క్వశ్చన్స్ అంటే 2 ఇంపార్టెంట్. ఏది లేకపోయినా ఇబ్బంది. నీకు అదృష్టం ఉంది అనుకోండి, నాలెడ్జ్ లేకపోతే నీకు ఎవరో ఒక అవసరం ఉంటుంది కదా ఆటోమేటిక్గా. అదృష్టం ఉండాలి, నాలెడ్జ్ కూడా ఉండాలి. స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. స్కిల్స్ లేకపోతే మనం అసలు ముందుకు పోలేము. ఇంకా ప్రజెంట్ ఉన్న దాంట్లో ఎంత ఫాస్ట్ ఉందంటే నెక్స్ట్ 10 ఇయర్స్కి చేయాల్సిన పని కూడా ఇప్పుడు చెప్పేస్తుంది మనకి. మొత్తం టూల్స్ చాలా వచ్చినాయి. నెక్స్ట్ 1 ఇయర్లో ఎలా చేంజ్ అవుతుందో కూడా. అందుకు నెక్స్ట్ మంత్లో ఏం చేంజ్ చేస్తాం, ఏ కొత్త టూల్ కనబెడతారో తెలియదు. ఇంకో 50 సంవత్సరాలు ముందుకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అదే. సో దాన్ని బేస్ చేసుకుని మనం అప్డేట్ అవ్వాలి అంతే. ఇంకా ఓకే వెంకటేష్ అన్న, చాలా అద్భుతంగా చెప్పారు. మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాగర్ హైవేలో ఒక కొత్త వ్యక్తి ప్లాట్ కొనాలనుకున్నారనుకోండి, మీరు వాళ్ళకి ఏం చెప్తారు? యాక్చువల్ కొత్త వ్యక్తి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు సాగర్ హైవేకి ఎందుకు చేయాలని చెప్తున్నా. సో మామూలుగా శ్రీశైలం హైవేలో కానీ, ఇప్పుడు విజయవాడ హైవే కానీ, ప్లస్ ఇంకోటి వేరే ముంబై హైవే కానీ, ఇవన్నిటికి రేట్లు చాలా పెరిగిపోయినాయి అన్న. సో వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే సిటీకి చాలా దగ్గరలో ఉండి సాగర్ హైవేలో రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. దట్ ఇదొకటి. 4th సిటీ ఏదైతే ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 4th సిటీ ఏదైతే మనకు అనౌన్స్ చేస్తుందో అది ఈ రోడ్లోనే ఉందన్న. ఆఫ్టర్ యాచారం తర్వాత మాల్కి దగ్గరలో ఇది ఈ రోడ్లలో శ్రీశైలం హైవే ఈ రోడ్లో మధ్యలో ఉంది 4th సిటీ అనేది. సో ఈ రోడ్లో అంటే ఈ రోడ్ ఆఫ్టర్ మాల్ తర్వాత కుర్మేడ్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ రావడం కానీ. సో ఇంకోటి ఏంటంటే రీసెంట్గా యాచారం తర్వాత మాల్ దగ్గరలో మనకి మన స్పీడ్ ట్రైన్ ఒకటి ఉంది, మన బుల్లెట్ ట్రైన్స్ ఒకటి మార్కింగ్ కూడా వేసారు. సో దాన్ని బేస్ చేసుకొని ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్లో ల్యాండ్ చాలా ఉందన్న. గవర్నమెంట్ ల్యాండ్ కంటే మామూలు ప్రైవేట్ ల్యాండ్ చాలా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా ఉంది. సో ఈ రోడ్లో మనకి ఏంటంటే 4th సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది, ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది. ప్లస్ ఇది ఏదైతే ఉందో రేట్లు తక్కువ ఉన్నాయి మనకి, అంటే కంపేర్ టు అదర్ హైవేస్ రేట్లు తక్కువ ఉన్నాయి. సో ఈ టైంలో మనం గ్రాప్ చేసుకున్నాం అనుకోండి, మన డబ్బులు అనేది ఈజీగా రిటర్న్ అవుతుంది. తక్కువ కాస్ట్లో ఉంది కదా. 15,000 అంటే 20,000 అంటే ఇంకా దగ్గరికి పోతే 20,000 లోపలే ఉంది మీకు. అంటే మీకు ఏంటంటే ఈ 20,000 40,000 అవ్వడం చాలా ఈజీ. 10,000 20,000 అవ్వడం చాలా ఈజీ. కానీ 30,000 60,000 అవ్వడం కొంచెం కష్టం అయిపోతుంది, చాలా టైం పడుతుంది. 10,000 అయితే త్వరగానే పెరిగిపోతుంది మనకి. సో దాన్ని బేస్ అంటే 4th సిటీ అన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ చెప్పినట్టు మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ 5 yearsలో ఈ రూపురేఖలే మారిపోతుంది. ఈ రోడ్ ఇంకా ప్రతిదీ ఆల్మోస్ట్ సాచురేట్ అయిపోయినాయి. అంటే రేట్లు అనేది చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు మనకు బెంగళూరు హైవే కానీ, ఇప్పుడు శ్రీశైలం హైవే కానీ, అంటే ఇప్పుడు ఇంకా ముందు ఒక 10 సంవత్సరాల ముందు ఏ రేట్ ఉంటుందో, 5 సంవత్సరాల ముందు ఏ రేట్ ఉంటుందో అది ఇప్పుడే పెట్టి అమ్మేస్తున్నాం.
సో ఈ రోడ్లో ఆల్రెడీ ఏదైతే ఉందో కొంచెం తక్కువలోనే ఉంది. ఈ టైంలోనే గ్రాప్ చేసుకున్నాం అనుకోండి, మనకి మంచి అప్రిషియేషన్ వస్తుంది మనకి. సో మెయిన్ అప్రిషియేషన్ కావాలి కాబట్టి కస్టమర్స్కి. సో దాని బేస్ కరెక్ట్ అన్న, ఎందుకంటే మిగతా హైవేస్ అన్ని పెరిగినాయి, ఇప్పుడు కొద్దిగా అందుబాటులో ఉందంటే ఇదే. అవును. ఇంకోటన్నా, కస్టమర్స్ ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఏంటి సాగర్ హైవేకి? ఇక్కడ నేను సేమ్ ఇప్పుడు మీరు అడిగినట్టే నేను ఈ రోడ్లోనే ఎందుకు కొనాలి, ఇదే క్వశ్చన్ అడుగుతారు ఇంకా. సో ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు నేనేదో అంటే ఇంత హైప్ చేసి అంత చేసి చెప్పాల్సిన పని లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలు. అంటే ఇప్పుడు మీ కస్టమర్స్కి కూడా నేనేదో అక్కడ మా ప్రాజెక్ట్ పక్కనే రీజనల్ ఇంక్లూడ్ వస్తుంది, యూత్లో ఇది వస్తుంది చెప్తే అలా అంటే వాళ్ళు జస్ట్ నేను మాట్లాడితే నేను ఏదైనా చెప్పిన అనుకో టకటక కొడుతున్నారు, దాని హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. అదెందుకు అక్కడ ఉంది, ఇది ఎందుకు ఇక్కడ ఉంది, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో ఉన్నది ఉన్నట్టు కిలోమీటర్స్తో సహా విత్ ఇన్ మన 100 మీటర్స్ ఉంటుంది చూసినా, దాంతో సహా చెప్తున్నాం అన్న. ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తున్నారు, ఒక్కసారి నేను చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే మాత్రం కన్వర్జేషన్ ఆపేస్తారు. ఇంకా నేను ఇంతకుముందు ఫేస్ చేసిన నేను అలా ఓవర్లుక్లో నేను ఒక 5 కిలోమీటర్లు అని చెప్పిన అనుకో, అది 7-8 కిలోమీటర్లు ఉంది, ఓవర్లుక్లో 5 కిలోమీటర్లు అని చెప్పిన అనుకో, ఆటోమేటిక్గా చూస్తున్నాడు కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఎల్బీనగర్ నుంచి ఇక్కడ ఎంత ఉంది క్లియర్గా చూస్తున్నారు. 7 అయితే 5 ఎందుకు చెప్పిండని చెప్పేసి నమ్మొద్దు అని చెప్పి అన్న ఆపిన రోజులు కూడా ఉన్నాయి. సో నేను ఎక్కడ ఏది హైడ్ చేయను అన్న. సో ఉన్నది ఉన్నట్టు చెప్పినాం అనుకో, కస్టమర్ని కన్విన్స్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పి ఆయనకు నచ్చుతూ కొనుక్కుంటాడు, నచ్చకపోతే అవసరం మనం ఫోర్స్ కూడా చేయకూడదు అసలుకి. కొనేటోళ్ళు వస్తారు, వాళ్ళకి నచ్చింది కొనేటోళ్ళు వస్తారు. నేను ఉండాల్సింది ఏంటంటే నేను నమ్మేది నేను ఉన్నది ఉన్నట్టు చాలా అంటే ఏదైతే ఉందో అది చెప్పిన అనుకో చాలు. కొన్ని అంటే ఫోర్స్ చేసి కొనిపించకూడదు అసలు. అట్లా సాగర్ హైవేకి మీరు ఎప్పుడు చూసారు ఇక్కడ రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయి? సాగర్ హైవేలో అంటే నేను ఇప్పుడు నా చిన్నప్పుడు అంటే 2014-15లో అయితే చాలా తక్కువ అన్న. అప్పుడు కొనేది ఉంటే అప్పుడు నేను కూడా అనుకున్నాను, అప్పుడు కొనేది అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలకి 5-6 కోట్లు వచ్చేది. అప్పుడు మీకు కూడా తెలిసే ఉంటుంది అప్పుడు సాగర్ హైవేలో చాలా పెరిగిపోయింది. ఇబ్రహీంపట్నం కానీ దాని తర్వాత ఆచారం కానీ, ఆచారంలో ఎంత ఉంది 4-5 వేలు, 5,000, 6,000, 4,000, 3,000 కూడా ఉన్నది, 3,000 ఉంది. ఇప్పుడు ఎంత ఉందన్న చాలా పెరిగిపోయింది. హైవే నుంచి 1-2 కిలోమీటర్కి 40,000-15,000 చెప్తున్నారు. అవును, నిజంగా చింతపల్లి దాటినాక కూడా మనకి 13,500 అలా నడుస్తున్నాయి మనకి. సో దాన్ని బేస్ చేసుకుని కొంచెం మెయిన్ హైవేలో పెట్టుకున్నాం అనుకోండి, మన డబ్బులు పెరిగి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఒక 2-3 సంవత్సరాల కన్నా 100% అప్రిషియేషన్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు యాజ్ ఏ ఏజెంట్గా నేను చెప్తాను, మామూలుగా రూపాయికి రూపాయి వస్తుంది సార్, 20,000కి 40,000 వస్తుంది సార్ అని చెప్తాను. 20,000కి 10,000 వచ్చినా నష్టమేముంది సార్? 20,000కి 10,000 వచ్చినా నష్టమైంది. ఒక ఏజెంట్కి 20,000 నుంచి 40,000 చెప్తాము. సో ఓవర్లుక్లో 5 అంటే ఎంటైర్ హైదరాబాద్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎవ్రీ ఇయర్ 40% ఇంక్రీజ్ కంపల్సరీ. అంటే ఇది ఒక్కొక్కసారి గ్రాఫ్ తగ్గొచ్చు పెరగచ్చు. అంటే ఇది 3 years తర్వాత చూసుకోవాలి మనం. అంటే ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో మనం 100 రూపాయలు పెట్టినాం అనుకున్నాను, ఎవ్రీ ఇయర్ 40 రూపాయలు పెరగాలి. అది 5 years గ్రాఫ్లో. 5 yearsలో నువ్వు పెట్టిన రూపాయికి నువ్వు 160% ఎక్స్ట్రా వస్తుంది, మీకు 100% వస్తుంది. కానీ నువ్వు 5 years వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అప్పుడు మనకు ఫ్రూట్స్ కనబడతాయి. అట్లా. ఇప్పుడు మనం వెంచర్ దగ్గరికి వెళ్తాం కదన్న, మన వెంచర్ గురించి చెప్పండి అసలు. సో మన వెంచర్ అనేది నాగార్జున సాగర్ హైవే ఫేసింగ్లో ఉంటుందన్న, మెయిన్ హైవే ఫేసింగ్. టోటల్ 138 ప్లాట్స్ ఉన్నాయి. ఈ 138 ప్లాట్స్ కూడా మొత్తం కమర్షియల్గానే ఉందన్నమాట. అంటే అది మెయిన్ హైవే ఫేసింగ్ అన్న. మనం హైదరాబాద్ నుంచి బస్ ఎక్కి జస్ట్ 40 minutes వెయిట్ చేస్తే డైరెక్ట్ సైట్ ముందు దిగిపోతున్నాం. సైట్ ముందు దిగి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్, నువ్వు ఎక్కడికో లోనకు పోవాల్సిన పని లేదు, బస్సు దిగితే ప్లాటే. సో ప్రతిదీ అన్నీ కమర్షియల్గానే మనం చూడాలి దాన్ని, ఆ ప్లాట్స్ని. దాంట్లో ఎక్కడ కొనుక్కున్నా జస్ట్ నువ్వు మెయిన్ రోడ్ నుంచి లోనకు 400 meters ఉంటుంది అన్న. 400 మెయిన్ రోడ్ మొత్తం కమర్షియల్ అని ఇంకా. సో అన్ని దాంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నాయి అడిషనల్గా. మేము ఫ్రంట్ సైడ్ మా ఆల్రెడీ మన ఛానల్లో పెట్టిన ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన కమర్షియల్లో 4-5 ప్లాట్లు తీసేసుకున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ కమర్షియల్ ప్లాట్స్ అయిపోయినాయి దీంట్లో. సో దాంట్లో ఈవీ కూడా వస్తుంది అనమాట. ఈవీ కానీ రెస్టారెంట్స్, కుంభకోణం ఫిల్టర్ కాఫీ. ఈవీ అంటే ఈవీ ఛార్జింగ్ పాయింట్ స్టేషన్ వస్తుంది. స్టేషన్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, అంతా పెట్టుకుంటున్నారు. సో ఈ రోడ్లో ఎక్కడ లేదు కదా, సో అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేసి ఇంకోటి ఏంటంటే కుంభకోణం ఫిల్టర్ కాఫీస్ ఉంది, ముందు రెస్టారెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే మంచి హ్యాపెనింగ్ జరుగుతుంది. రెగ్యులర్గా మనకి ఫ్లోటింగ్ జరుగుతుంటుంది అనమాట. హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి కస్టమర్స్ మంచి రిటర్న్స్ వస్తాయి. 100% రిటర్న్స్ వస్తాయి. అంటే మెయిన్ హైవే ఫేసింగే కదండి. ఇంకోటి 4th సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటుంది మనది. అప్రూవల్స్ ఏమున్నాయన్నా మనకి?
డిటీసీపీ అప్రూవల్స్ అండ్ టీజీఆర్ఎల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. కానీ డిటీసీపీ మేము ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో డాక్యుమెంటేషన్స్ ఎప్పుడో స్టార్ట్ చేసినాం కాబట్టి సో ఇది మనకి ఎఫ్సిడిఏ రాలేదు, లేకపోతే ఎఫ్సిడిఏ పరిధిలోనే ఉంది యాక్చువల్గా. ఇది మనకి చెక్ చేసుకోవచ్చు కూడా, సర్వే నెంబర్స్ ప్లస్ మాడ్గుల మండలము, కులుకుల్పల విలేజ్, మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్. దీని రిజిస్ట్రేషన్ కూడా ఇబ్రాహీంపట్నం రిజిస్ట్రేషన్స్ ఉంటాయి అట్లా. రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది కాబట్టి బై డిఫాల్ట్ హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నట్టు అనమాట. ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉందన్న ప్రజెంట్ సిచ్యువేషన్? అన్న ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ అంటే ఓకే, అంటే మరీ అంత లేదు, మరీ డౌన్ లేదు, సో నడుస్తుందట మిడ్వేర్. కానీ ఎక్కడ ప్రైజెస్ మాత్రం తగ్గలేదన్న, ఇంకా పెరుగుతున్నాయి కానీ అంటే చెప్తున్నా కదా, అంటే మన హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ తగ్గింది లేదన్న, ప్లాట్ వాల్యూ తగ్గింది లేదు. కానీ నీకు హోల్డ్గా పాస్ అయి ఉంటుంది, ప్రైస్ అనేది పాస్ అయి ఉంటుంది, హోల్డ్ అయి ఉంటుంది, కానీ ఎప్పుడు తగ్గింది లేదు, తగ్గదు కూడా. అంటే మామూలుగా ప్రైస్ ఇన్ఫ్లేట్ చేసేది ఎవరన్నా? మామూలుగా రియల్ ఎస్టేట్ కంపెనీస్ లేదా గవర్నమెంటే నీకు ప్రైజెస్ అనేది ఇన్ఫ్లేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రోడ్లో కొత్త వెంచర్ వచ్చి పెట్టింది ప్రైస్. సో మామూలుగా ల్యాండ్ ఎంత పడుతుంది? సింపుల్ అన్న, ల్యాండ్ మనకు ఒక 3 కోట్లు పడ్డది అనుకో, దాంట్లో 4600 గజాలు మనకు వస్తుంది, సేలబుల్ 2600 2700 ఉంటుంది. దాన్ని 4 కోట్లు దాన్ని దీన్ని బై చేసేసి ఎంత వస్తుందో దానికి డెవలప్మెంట్ ఛార్జెస్ ప్లస్ రేరాక్ ఉంటుంది. సో ప్లస్ డిటీసీపీ అప్రూవల్, హెచ్ఎండి అప్రూవల్స్ కానీ డిటీసీపీ అప్రూవల్స్ ఇవన్నీ ఫీజెస్ చూసి జస్ట్ ఒక 300-400 200-300 500 వరకు పెట్టేసి కంపెనీకి పెట్టేసుకొని అమ్ముతారు. సింపుల్, అంటే బ్రేకప్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు మనకు ప్లాట్ కొనాలనుకోండి, ఎవరైనా కస్టమర్ పక్కన ల్యాండ్ రేట్ ఎంత ఉందో కనుక్కున్నాం అనుకో, ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది ఇక్కడ మనకి ఎంత ప్రైస్ అయితే మనకు వర్కౌట్ అవుతుంది ఏంటిది అనేది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ ప్రైజెస్ పెడుతున్నారు. ఇప్పుడు ఎంతో అంటే ఇప్పుడు 10,000 20,000 పెట్టి చేయలేమన్నా, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకి అట్లా. ఇంతకుముందు మామూలుగా కమిషన్స్ అనేది ఉండేది. సో కమిషన్స్ ఎట్లా వస్తున్నాయి ప్రతిదీ కస్టమర్స్కి అర్థమైపోతుంది. ఇప్పుడు అర్థమైపోతుంది, దీన్ని ఎక్కడ హైడ్ చేయడానికి లేదు, తీసేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సింది తీసేసుకుంటున్నారు అంతే. అంత కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇంకా మార్కెట్ కొద్దిగా డ్రాప్ కావడానికి అసలు ఏంటన్న కారణాలు చెప్పండి, మీకు అనిపించిన చెప్పండి. సంథింగ్ అన్న గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ఉంది. సో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ఉంది. సో అది కూడా కొంచెం దానికి టైం కావాలి గవర్నమెంట్కి. సో జస్ట్ ఇప్పుడు ఇంతకుముందు 1 ఇయర్ అంటే ఓకే, సెకండ్ ఇయర్ నుంచి కొంచెం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ 1 ఇయర్లో చాలా తక్కువ ఉంది, ఫస్ట్ 6 months బాగుంది, తర్వాత కొంచెం డౌన్ అయిపోయింది, ఇంకా ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అసలు ఏ గవర్నమెంట్ కన్నా టైం కావాలి కదా, సో అదే టైం తీసుకుంది. సార్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. గవర్నమెంట్ అనేది కొంచెం అన్ని స్టేబుల్గా చేసుకుంటూ పోతుంది. సో ప్రజెంట్ అనేది ఇప్పుడు మంచిగా ఉంది బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ మంచిగా ఉంది. అంటే మామూలుగా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి కానీ రెగ్యులర్గా మనకి మొన్న ఒక్కొక్క రిజిస్ట్రేషన్ 100-200 అవుతున్నాయి అంతే. మామూలుగా ఇప్పుడు లేకపోతే వాళ్ళు ప్రైజెస్ ఎందుకు పెంచుతారు? గవర్నమెంట్ ఎందుకు ప్రైజెస్ పెంచుతారు? రీసెంట్గా చాలా పెరిగిపోయింది ప్రైజెస్ అనేది. దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు ఎంత మంచి ఇన్కమ్ తెలుసా గవర్నమెంట్కి, మంచి ఇన్కమే వస్తుంది. ఇవన్నీ చూసుకునేది కదా వాళ్ళు చేస్తారు. బిజినెస్ అయితే నడుస్తుంది, బయట టాక్ అంతే. ఇది బిజినెస్ అయితే ఇంటర్నల్గా బాగానే జరుగుతుంది, అట్లేం లేదు. ఇంకోటి రియల్ ఎస్టేట్లో కామన్గా జరిగేది అంటే రియల్ ఎస్టేట్లో ఏజెంట్ అనేవాళ్ళు అవసరం లేదు అంటే మీరు ఏం చెప్తారు? అవసరం లేదు అనేది అంటే మోసాలు పెరిగిపోతాయి అన్న. అంటే ఇప్పుడు మిడిల్ పర్సన్ అన్న ఒక పర్సన్ అయితే కంపల్సరీ ఉండాలి. వాళ్ళకి పే చేసే జస్ట్ స్మాల్ అమౌంట్ అన్న, స్మాల్ అమౌంట్. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఏ ఏజెంట్గా నాకు కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. సో నేను ఎప్పుడు మార్కెట్లో ఉండాలి, నేను అవి కాపాడుకోవాలంటే, కొత్తగా నేను దాన్ని సర్క్యులేట్ చేసుకోవాలంటే ఏజెంట్ అనేటోడు కస్టమర్కి కంపెనీకి ఏజెంట్ అనేవాడు లేకపోతే చాలా మోసాలు జరిగిపోతాయి. ప్లస్ ఇంకా వర్క్ త్వరగా అవ్వదు. ఇప్పుడు నేను ఒక కంపెనీలో 300 ప్లాట్లు ఉన్నాయి. ఆ 300 ప్లాట్లు ఒక 50-60 ప్లాట్లు నేను అమ్మిన, జస్ట్ ఒక 60-70 ప్లాట్లు నేను నా టీం అమ్మింది అనుకోండి. సో డెవలప్మెంట్ జరిగిపోయింది అనుకో, నేను నా కస్టమర్స్ ఎందుకు అడగారు కదా వాళ్ళు వచ్చి, డెవలప్మెంట్స్ దగ్గర నాకు అది కాదు ఇది ఎందుకు, దీనికి ఇక్కడ ఎందుకు బొక్కబడేది, దీనికి ఇట్లా నేను పోయి చూసుకొని మరీ చేస్తాను. నేను ఒక బాధ్యత తీసుకొని వాళ్ళ తరపు నుంచి నేను అడుగుతా, దాన్ని కంప్లీట్ చేయించుకొని నెక్స్ట్ వెంచర్కి పోతాం. అటు కంపెనీకి అయినా ప్లస్ ఇక్కడ కస్టమర్స్కి అయినా మిడిల్ మ్యాన్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే పే చేసేది జస్ట్ స్మాల్ అమౌంట్, అది కనుక నథింగ్ అది అసలు ఎవరికి. రేపొద్దున ఇప్పుడు మామూలుగా 10,000 కొనిపించినాం అన్న ప్లాట్, రేపొద్దున 20,000 అయింది. సో రేపొద్దున నా పేరు చెప్పుకుంటాడు కదా, ఎక్కడ పోవాలి కదా, వెంకటేష్ ఇప్పించిండు పలానా కంపెనీ నుంచి నేను ప్లాట్ కొనుక్కున్నాను ఇప్పించుకుంటాడు కదా, ఉంటాడు. సో సర్వీస్ అనేది ఇస్తున్నాము, కస్టమర్స్కి ఇస్తున్నాము, ఇటు కంపెనీకి ఇస్తున్నాము. ఆటోమేటిక్గా ఏజెంట్ అనేటోడు లేకపోతే చాలా మోసాలు ఎక్కువైపోతాయి.
ఇంకోటి ఏంటంటే పర్ఫెక్ట్గా వర్క్ అవ్వదు. సో కంపల్సరీ మిడిల్ మ్యాన్ అనేది 100% ఉండాల్సిందే ఎవరికైనా. ఎందుకు చేస్తారన్న ఇప్పుడు కంపెనీ ఓనర్ ఎవరో 100 మందిలో ఒకరు ఉండొచ్చు, వాళ్ళని బేస్ చేసుకొని 99 మందిని తప్పుపట్టలేము. 1% మార్కెట్లో పెద్దగా అవుతుంది, హైలైట్ అవుతుంది అది. సో ఇప్పటికీ 90%, 95% పైనే చాలా ప్రాపర్గా వర్క్ చేసుకుంటూ ప్రాపర్గా వండుకుంటూ నమ్మకంతో రూపాయి లేకపోయినా ప్లాట్లు అమ్ముకుంటూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా, చాలామంది ఉన్నారు. ఎందుకంటే మార్కెట్లో ఉండాలి, మనీ రొటేషన్స్ కోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు మిగలక కూడా చాలా ఉంది. అంతేందుకు ఇప్పుడు మాది ఉందన్న, మాది ఇప్పుడు నామినల్ ఫీ పెట్టుకొని చేస్తున్నాం అది. సో కస్టమర్కి డెలివరీ చేయాలని చెప్పి అంతే. సో ఇదేంటంటే అది అయిపోయింది అనుకో ఇంకో ప్రాజెక్ట్ చేయొచ్చు. జస్ట్ ఏదో శాలరీ వెళ్ళినా చాలు, మంత్లీ ఒక 50,000 1,00,000 శాలరీ వెళ్ళినా చాలన్న చేసేది కూడా ఉన్నది అట్లా. ప్రజెంట్ మనం వెంచర్లో ప్రైస్ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత పెరగబోతుంది? ప్రజెంట్ మన వెంచర్లో 14,000 per square yard ఉందన్న. కమర్షియల్ ఇంతకుముందు పెట్టిన దానికని ఇప్పుడు మళ్ళీ పెరిగింది, 22,000 పెట్టినాము. మెయిన్ హైవే ఫేసింగ్. రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే 14,000 per square yard ఉందన్న. ఫ్యూచర్లో ఒక 5 సంవత్సరాలకైతే దాని 1 time అయితే కంపల్సరీ మనం చూసుకోవచ్చు దాంట్లో అన్నమాట. మీకు చాలామంది కస్టమర్స్ అడుగుంటారు అన్న రేట్ ఎక్కువ అనిపిస్తుంది అని, అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇది మెయిన్ హైవే ఫేసింగ్ అన్న. ఇది రేట్ ఎక్కువ అన్నట్టు అది ఏం కామన్గా అందరూ చెప్తారు, కొంతమంది చూసేవాళ్ళు కస్టమర్స్ అదే అడుగుతారు. చాలా మంది, ఒక్కరు కాదు అందరు అడుగుతారు. ఇప్పుడు ఏ కస్టమర్ అయినా అడుగుతారు, ఇది ఎక్కువ ఉంది, ప్రైస్ ఎక్కువ ఉంది, ఎందుకు అంటే దీన్ని మీరు ఎందుకు అంత పెట్టిల్లు అనేసి. అంటే ఇప్పుడు మాకు ల్యాండ్ పడింది, మేము చూసుకోవాలి, డెవలప్మెంట్స్ చూసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్న దగ్గర ఇవన్నీ చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ డబ్బులతోటే అన్న. చిన్నది ఏది పట్టుకున్నా సరే లక్షలు అయిపోతున్నాయి అనమాట. ఇవన్నీ చేసుకొని ల్యాండ్ పేమెంట్స్ చేసుకొని మేము ఇన్వెస్ట్ చేయాలి కదా. మేము ఎంతో కొంత రిటర్న్స్ అయితే రావాలి కదా. సో ఇక్కడున్న ల్యాండ్ ప్రైజెస్కి ఇక్కడ మేము 15,000 16,000 పైన పెట్టాలి. ప్లస్ మెయిన్ హైవే ఫేసింగ్లో 10 ఎకరాలు బిట్టు దొరకడం అంటే చాలా కష్టం. అంటే అవన్నీ పుల్ చేసి మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని దానికి ఒక 1-2 years ఆగి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ మేము ప్రాపర్గా డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ చేసుకొని లీగల్ ఒపీనియన్, బ్యాంక్ లోన్స్ ఇవన్నీ తెచ్చేసి కస్టమర్కి డెలివరీ చేసేసరికి మాకు ఇంతే అయిపోయింది టైం ప్రాసెస్. కానీ ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు ఉన్నాడు, ఆయన 20 లక్షలు పెట్టేసి ఒక 1-2 yearsలో పెరిగిపోయింది అనుకోండి, ఆయన కొంచెం లోన బాధ ఉంటుంది కదా. ఇప్పుడు మేము పెట్టి కూడా మేము కొన్ని కోట్లు పెట్టుంటాము, కొన్ని కోట్లు పెట్టి మళ్ళీ ఒక 2 సంవత్సరాలలో ఎంతో కొంత అప్రిషియేషన్ అయితే రావాలి, 1,000 రూపాయలైనా రావాలి కదా అప్రిషియేషన్. అది దాన్ని బేస్ చేసి మేము ఇక్కడ పెట్టింది, ఇక్కడున్న రేట్ ఏదైతే ఉందో ఇక్కడున్న ప్రైజెస్ని బేస్ చేసుకుంటే పక్కన ల్యాండ్స్ బేస్ చేసుకునే ఉంటుంది అన్న. ఇట్లా అంటే పక్కన ఒక 3 కోట్లు ఉంది అనుకోండి, మెయిన్ హైవే ఫేసింగ్, మళ్ళీ వెనక సైడ్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ మెయిన్ హైవే ఫేసింగ్కి మనకు 10 ఎకరాలు సింగిల్ బిట్ దొరికింది. సో అది ఎంత ప్రైస్ ఉంటుంది అన్నది మినిమం అంటే రెగ్యులర్గా తెలుస్తుంటుంది. వచ్చిన కస్టమర్స్ కూడా ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళు. సో ప్రైస్ ఎంత, బ్రేకప్ ఇందాక మీకు చెప్పినట్టు ఆ బ్రేకప్ అంతా చూసుకున్నట్టు ఆటోమేటిక్గా 16,000-17,000 పడుతుంది. సో ఇప్పుడు మేము అంతకుముందు తీసుకున్నాం కాబట్టి మేము ఈ ప్రైజెస్కి అమ్ముతున్నాం. దాంతో కంపేర్ చేస్తే 2-3 తక్కువకే అమ్ముతున్నాం. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ ఇస్తూ, క్లబ్ హౌస్ ఇస్తూ, సో మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి ప్రైజెస్ అనేది కస్టమర్ దృష్టిలో ఎప్పుడూ ఎక్కువే. సో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి సార్ అట్లా కాదు సార్ ఇట్లా అని చెప్తే ఎంతో కొంత తగ్గించేసి మనం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడమే. 100% ఉంటారు సార్ కస్టమర్స్ అని, వినరు అన్నట్టు ఉండదు. కంపల్సరీ వింటారు, చూస్తారు, ఎంక్వైరీ చేసుకుంటారు, కొంటారు. అట్లా ఏం లేదు. అట్లా కొనాలి తప్పదు. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాల్సిందే, ఇన్వెస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాల్సిందే అంతే. ఇంకా ఒకసారి మనం వెంచర్ ఎట్లా చూద్దాం. లెట్స్ గో. ఇది మెయిన్ సాగర్ హైవే అన్నది. ఇది సాగర్ బస్సెస్ కూడా వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మన సంతోష్ నగర్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి రెగ్యులర్గా బస్సులు పోతుంటాయి అనమాట. సో ఇది మెయిన్ హైవే నుంచి జస్ట్ మనం కమర్షియల్ ప్లాట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మన సెట్ బ్యాక్ కూడా ఇచ్చేసినాం చూడండి. సో ఇక్కడ మెయిన్ ఐశ్వర్య రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్లో ప్లాటినం టౌన్షిప్ వెంచర్ అనమాట, DTCP వెంచర్ అనేది. సో ఇది 40 feet రోడ్, ఇది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి లోన్కి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్లో పార్క్ ఉంది. సో ముందు ఈ బిట్ మొత్తం మనకి కమర్షియల్. సో ఈ లెఫ్ట్ పెద్ద పార్క్ ఒకటి ఇచ్చినాము, మళ్ళీ కొంచెం ముందు ఇంకొక పార్క్ ఇచ్చినాము అనమాట. మంచిగా ఉందండి. నేచర్కి దగ్గరగా కమర్షియల్ పర్పస్ చాలా నేచర్ దగ్గర ఉంది, మంచి కమర్షియల్ పర్పస్ కూడా బాగుందన్న. సో డెవలప్మెంట్స్ కూడా మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, వాటర్ కనెక్షన్స్ అయిపోయినాయి. సో జస్ట్ ఇప్పుడు ఇంకా ఈ డ్రైనేజ్ పైన టైల్స్ ఉన్నాయి అవి వేయాలి, ప్లస్ CC రోడ్స్ వేయాలి, ఎలక్ట్రిసిటీ పెండింగ్ ఉంది, పార్కులు కొంచెం డెవలప్ చేయాలి. సో ఇప్పుడు మొన్ననే మన జనవరిలో మన ఫస్ట్ వీడియో పెట్టి 1 month అవుతుంది. అంతకుముందే మనం ఒక 10-15 days ముందే మనం లాంచ్ చేసిన కానీ ఇమీడియట్ ఫుల్ స్వింగ్లో నడుస్తుంది అనమాట మనకి వెంచర్ డెవలప్మెంట్స్ అనేటివి.
సో ఈ లాస్ట్కి మనం ఇక్కడ క్లబ్ హౌస్ ఇస్తామన్న. ఇప్పుడు మనకి ఏదైతే రైట్ సైడ్లో లాస్ట్కి క్లబ్ హౌస్ ఇస్తాము. క్లబ్ హౌస్ ఇచ్చి మంచి ట్రక్కింగ్ కూడా ఒకటి చేస్తాం అనమాట పైన. సో ఈ లెఫ్ట్ సైడ్ కూడా పార్క్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ పెద్ద పార్క్ వస్తుంది. 2 పెద్ద పార్కులో ఒక క్లబ్ హౌస్ వస్తుంది. క్లబ్ హౌస్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మంచి డెవలప్మెంట్ చేస్తామన్నా. సో ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని డెవలప్మెంట్స్ మంచిగా ఇచ్చేసి కస్టమర్స్కి రేపొద్దున అమ్ముకోవాలని ఈజీగా వచ్చి కనిపించేటట్టు చేయడానికి చేస్తామన్న మొత్తం అంతా. సో ప్రాపర్గా డెవలప్మెంట్స్ అని చూపిస్తాం కూడా అన్నీ రెగ్యులర్గా. మనకి ఎవ్రీ మంత్ మనకి అప్డేట్ ఉంటుంది అనమాట. దీన్ని మేము 8 monthsలో కంప్లీట్ చేసేస్తాం ఈ వెంచర్ కంప్లీట్ అవంతా. ఓకేనా, మీ వెంచర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం మెయిన్ షూట్కి వెళ్ళిపోదాం. మెయిన్ షూట్ చేసి మన షార్ట్ వీడియో చేసి వెళ్దాం. వెంచర్ మాత్రం అద్భుతంగా ఉంది, సూపర్. ప్రైస్ కూడా రీజనబుల్ ఉందన్న. ఇంకోటి ఏదైనా చాలామందికి మీ బ్యాక్గ్రౌండ్ కష్టాలు తెలియవు, చాలామందికి మీరు చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు. చాలామంది తెలుసుకుంటారు, కొద్దిగా రేట్లు అయ్యేటప్పుడు చూసి అడుగుతారు. ఓకే, వెంచర్ షూటింగ్ అయితే అయిపోయింది. మొత్తం షూట్ చేసిన తర్వాత ఒకసారి నేను కస్టమర్కి చూపిస్తాను. అన్న ఇప్పుడు వెంకటేష్ అన్న చూసుకున్నాక ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ చేస్తాము. ప్రజెంట్ అయితే వాళ్ళు వీడియో చూసే లోపు మనం డ్రోన్ షాట్లు తీసుకుందాము, తర్వాత మొబైల్ షాట్ తీసుకుందాము. డెవలప్మెంట్స్ వరకు అయితే ఫాస్ట్గా జరుగుతున్నాయి. వెనక పార్క్ కూడా క్లీన్ చేస్తున్నారు. డెవలప్మెంట్స్ అయితే చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. నాకు తెలిసి ఇంకో 2 monthsలో మ్యాక్సిమం డెవలప్మెంట్స్ అని అయిపోతాయి. చూసారు కదా, వీడియో అయితే అద్భుతంగా వచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు అయితే ఈ వెంచర్ ఒకటి వీడియో షూట్ చేయడం జరిగింది. వెళ్ళే దారిలో ఎందుకు టైం వేస్ట్ చేయాలి, ఏదన్నా వర్త్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అనిపించి ఇలా నాతో వచ్చే వాళ్ళు ఎవరైతే కష్టపడి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారో వాళ్ళ జర్నీ ఎలా ఉంటుందో అడుగుతున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ కాన్సెప్ట్ బాగుందా లేదా ఒక్కసారి కామెంట్లో తెలియజేయండి. బాగుందంటే సూపర్ అని, బాగాలేదనుకుంటే బాగాలేదు భయ్యా వేరే పని చేసుకో భయ్యా అని ఏదో ఒకటి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్.